100% ప్లేస్మెంట్ అని అంటారు. బట్ అది మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది. మనం హార్డ్ వర్క్ అయితే చేయాలి, వాళ్ళు చేసేంత చేస్తారు. మనకు కెపాసిటీ ఉంటే వాళ్ళందరూ అవసరం లేదు, మనం ఓన్గా మనం పోవచ్చు. 100% ప్లేస్మెంట్ అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ జాబ్స్ రావాలి కదా, ఎందుకు వస్తలేవు మరి? బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడమే ఎక్కువ, దానివల్లనే జాబ్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్స్ ఇలా వెళ్ళి జాబ్స్ కష్టం. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. ఈ రోజు ప్రస్తుతానికి మనం అయితే అమీర్పేట్ ఈ ఇన్స్టిట్యూట్లు ఏరియాలోనైతే ఉన్నాం అనమాట. ఇది ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఇక్కడ మైత్రివనం ఏరియాకి అయితే వస్తుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైన వీడియో. ఎందుకోసం అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, చాలా ఏరియాల నుంచి అయితే ఇక్కడికైతే ఇన్స్టిట్యూట్స్ దగ్గర కోచింగ్ సెంటర్కి అయితే చాలా మంది అయితే వస్తారు. మరి ఇక్కడ చాలా మంది నాకు కింద కామెంట్స్ అయితే చేశారనమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే అన్న ఇక్కడ ఇలా కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, 100% ప్లేస్మెంట్లు అనేవి కొన్ని చెప్తున్నారు. అందులో కొద్ది ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని ఫ్రాడ్ ఉన్నాయి. మరో విధంగా ఇక్కడ డబ్బులు ఇచ్చి జాబ్స్ ఇస్తారని కూడా ఒకటి ఉంటుంది బ్యాక్ డోర్ నుంచి. అలా కూడా చాలా మంది డబ్బులు అయితే ఎస్కేప్ చేస్తారు, డబ్బులు దొబ్బుతారని కూడా మరి చాలా మంది అయితే మరి మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ వాటికి సమాధానం కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ సమాధానం అయితే రప్పించాను. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ మా ఛానల్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లైట్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే ఈ వీడియోని మాత్రం 8% కూడా మిస్ చేయకండి. అన్న నమస్తే. నమస్తే, మీ పేరు? సునీల్ యాదవ్ మై సెల్ఫ్. ఓకే, ఎప్పుడు నుంచి ఉంటున్నారు హైదరాబాద్ లో? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఏం చేస్తుంటారు? నాకు రీసెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్నా. ఓన్గా. ఓకే అక్క, హాయ్. హాయ్ అండి. మీ పేరు? వెంకటరమణ. స్నేహ. స్నేహ. ఓకే, ఏం చేస్తుంటారు ఇక్కడ? మాది మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ కోచింగ్ తీసుకుంటుంటాం మేము. అవునండి. అక్క, మీరు చాలా హుషారుగా ఉన్నట్టు ఉన్నారు. నేను ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు అయితే ఉన్నాయి. అక్కడ కింద ఒక ట్యాగ్ లైన్ అయితే పెడతారు, 100% ప్లేస్మెంట్ అయితే ఇస్తామని కూడా చెప్తారు. నిజమేనా? సేమ్ అన్ని ఇన్స్టిట్యూట్లు అలాగే ఉంటది. 100% ప్లేస్మెంట్ అని అంటారు. బట్ అది మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది. మనం హార్డ్ వర్క్ అయితే చేయాలి, వాళ్ళు చేసేంత చేస్తారు. ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటది. నిజంగా ఇస్తారా? వాళ్ళు చూపిస్తారు అంతే. సపోజ్ ఇక్కడికి వెళ్ళండి, ఒక అడ్రస్ లొకేషన్ పెడతారు, అక్కడికి వెళ్ళాలంతే. ఇంకా మన నాలెడ్జ్, మన ఇంటర్వ్యూ, మన ఫేకా రియల్? ఫేక్ ఏమి ఉండవు, రియలే ఉంటాయి. ఇంకా మన నాలెడ్జ్ బట్టి, మన ఇంటర్వ్యూ బట్టి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు కోచింగ్? 1.5 month అయింది. 1.5 month. 25K. 25K. 3 months. 3 months. ఇంకా మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా. వచ్చినాయి ఎవరికైనా మీ రిలేటివ్స్ గెట్ జాబ్స్? మా రిలేటివ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు, వచ్చాయి వాళ్ళకి జాబ్స్. ఇప్పుడు మీరు చేస్తున్న ఇన్స్టిట్యూట్ అవునండి. ఓకే, 25K తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా తీసుకుంటారు. అందరి దగ్గర ఫ్రెండ్స్ అలా ఇలా ఉంటాయి కదా. సో బేసిక్ అయితే అది, ఇంకా దాని తక్కువ లోపల అంత ఇంకా లోపల ఉంటుంది అది. ఓకే, నేను విన్నాను ఇక్కడ హైదరాబాద్ లో జాబ్స్ ఇస్తానని అమౌంట్ తీసుకుంటారంటే. అది కరెక్టే, అది కూడా మేము కూడా విన్నాం అంతే. ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? లేదు, మేము అలాంటి ఫేస్ చేయలేదు. ఇంకా తెలిసి ఎందుకు పప్పులో కాలేస్తాం. డబ్బులు అడుగుతారా? అడుగుతారు. 1500 ఏదో సంథింగ్ విన్నాను నేను. తీసుకుంటారు, ఏదో లొకేషన్ అని పెట్టి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అది ఇది అంటారు. బట్ అదంతా ఫేక్, అది నమ్మొద్దు. నార్మల్ గా ఇలా వెళ్తూ ఉంటే చిన్న చిన్న పేపర్స్ ఇస్తారు. సో అలాంటివి నమ్మకూడదని నేను చెప్తున్నాను. అలాంటి వాటికి దూరమే ఉండాలి. అంటే ఇప్పుడు జాబ్స్ ఇస్తానని ఒక 30K 40K శాలరీ వచ్చే వాళ్ళు 1500 తీసుకుని జాబ్ ఇచ్చేస్తారా? అంత లేదండి, అలా ఎలా ఉంటది. అది మీరు ఎప్పుడైనా ఫీజు ఎక్కడైనా పే చేశారా? లేదండి, నేను పే చేయలేదు. ఇంకా హాస్టల్ గాని మీ ఫ్రెండ్స్ గాని చేయలేదు. నేను 10 మందికి చెప్తాను చేయకని. చేయలేదు. మరి ఇక్కడ మీరు బాగానే సీనియర్స్ గానే ఉన్నట్టు ఉన్నారు, ఇద్దరు పెద్దవాళ్ళు. ఇక్కడికి వచ్చే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకరి తర్వాత చెప్పండి. ఫస్ట్ నుంచి నేను ఇంతవరకు మాట్లాడాలి మా జూనియర్స్ తోటి. అంటే అడుగుతారు కదా. ఇప్పుడు నేనే ఉన్నా అక్క నేను ఇప్పుడు అమీర్పేట వస్తున్నా, నాకు ఒక మంచి కోచింగ్ సెంటర్ కావాలి అని నేను వస్తాను, మీరు నాకు ఇచ్చే సజెషన్ ఏంటి? అది ఓకే, ఇన్స్టిట్యూట్ ఓకే అయితే నేను చెయ్యమని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని నిజం చెప్పేస్తాను నేనైతే. నేను అంతే. అంటే బేసిక్ గా ఇక్కడ డిఫరెంట్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. దేని నాలెడ్జ్ దేనిది బట్టి దానికే ఉంటుంది. సో నేను అది పర్టికులర్ గా ఇదే బాగుంది అది బాగుంది అని చెప్పను. నేను చేసింది నేను ఎంత వరకు చెప్పగలను అంత చెప్పగలుగుతాను అంతే. వర్త్ అంటే ఉందే అనుకోండి. 100% అని చెప్పలేను, ఒక 70% అయితే మనం పెట్టిన దానికి వర్త్ ఉంది అంతే.
ఉంటది. కానీ వాళ్ళు అన్నట్టు 100% ప్లేస్మెంట్ మాత్రం ఇవ్వరు. ఇవ్వరు అంటే రాదు, ఇంకా అది మనం నాలెడ్జ్ బట్టి ఉంటది అంతే. అంతే అండి. వాళ్ళ కొడతారా లక్తో కొడతారా? టాలెంట్ కావాలి, లక్ కూడా కావాలి. ప్రతిసారి టాలెంట్ కూడా పనికిరాదు, కాస్త లక్ కూడా ఉండాలండి. మీకు లక్ ఉందా టాలెంట్ ఉందా? నాకు ఇప్పటి వరకు ఏమి రాలేదు, వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, జాబ్ టాలెంట్ అయితే ఉంది, లక్ ఏమో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, మీ పేరు? నా పేరు రవి. వీడ్ మై మార్కెటింగ్ బై అనిల్ కుమార్. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మళ్ళీ పాదయాత్ర అంటున్నారు, ఎలా ఉంటుంది అంటారు? పాదయాత్ర, మేము కూడా పాదయాత్ర చేస్తున్నాం తమ్ముడు. రోజు మేము కూడా పాదయాత్ర చేస్తూనే ఉన్నాం, రోజు అమీర్పేట తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎంతమంది ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతారు. విజయవాడలో నీళ్లు కొట్టుకపోయినాయి, అవునా కదా? జగన్ వచ్చి చూసిండా? మేము పోయినాం, ఇక్కడి నుంచి బట్టలు ఇచ్చినాం మేము, అర్థమైందా? నేను యాక్చువల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ చంద్రబాబు ప్రభుత్వానికి నేను 100% సపోర్ట్ ఉంటా. వైసీపీ అనేది నేను ఎవరి గురించి ఉద్దేశించట్లేదు. బోరగట్ట అనిల్ గురించి కానీ, ఇంకా ఆయన పేరేందిరా, దగ్గిండి చూసిన జైల్లో నుండి, ఆయన పేరేంది, ఇంకో అతని పేరు, ఎవరి గురించి మేము విమర్శించట్లేదు. బట్ ఏంటంటే ప్రజలకు నిజాయితీ చేసిన వ్యక్తి క్యాండిడేట్ అంటే చంద్రబాబు. ఏమన్నా ఓకేనా? ఏం పరిపాలన ఎలా ఉందంట? సూపర్ ఉంది తమ్ముడు. నేను మొన్న ఆంధ్ర పోయినా, రోడ్లు ఎంత బాగున్నాయి అంటే అసలు ఒకప్పుడు మేము అప్పుడప్పుడు బ్యాచులర్ పార్టీ జరుగుతాం, మీ ఫ్యామిలీసే మందు తాగుతుంటే 300 ఉండేది. ఒక ప్రశాంతంగా ఒక బీరు పార్టీలు, అర్థమైందా? అందరు ప్రశాంతంగా ఉన్నారు తెలుసా తమ్ముడు. చంద్రబాబు వైఎస్ జగన్ అంటున్నా, వైఎస్ జగన్ ఎక్కువ ఉందని అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు ప్రభుత్వం చాలా బాగుంది. ఇది 100% ఫీడ్బ్యాక్. మంది అంటే అప్పుడప్పుడు తాగుతూనే ఉంటుంది తమ్ముడు. అండ్ దేని క్వాలిటీస్ నెంబర్ 1 తమ్ముడు. ఇంతకుముందు రేట్లు కూడా రీజనబుల్ రేట్లు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నది, చాలా బాగున్నది. ఓకేనా? ఇందులో నో డౌట్. ఇంకోటి ఏందని అంటే తమ్ముడు, ఒకటి చెప్పేంటవా, చంద్రబాబు ఎన్నో సంవత్సరాల నుంచి సీఎం చేసిన క్యాండిడేట్ని జైల్లో కూర్చోబెట్టిన పద్ధతి అయినా తమ్ముడు. చంద్రబాబుని అసెంబ్లీలో ఎన్నెన్ని మాట్లాడినారు. చంద్రబాబు ఎప్పుడన్నా నేను ఎవరినైనా కానీ ఒక మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు, ఎందుకు అంటున్నావు? రెస్పెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు సీఎం అన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడిన పద్ధతి కాదు కదా తమ్ముడు, అవునా కాదు చెప్పు. ఇప్పుడు ఏంటి మరి, జగన్ మళ్ళీ వస్తాడంటారా? నా 100% రాడు తమ్ముడు. నాకు అనిపించింది, నాకు అక్కడ ఓటకు లేకపోయినా కూడా నేను దొంగోట ఏమన్నా కూడా వేసేస్తాను నేను చంద్రబాబుకి. ఇది నా 100% ఫీడ్బ్యాక్. దొంగోట్లు వేస్తారైతే చంద్రబాబుకే. చంద్రబాబు నాకు ఓటక్కు ఉంటే ఆడ పక్కా వచ్చి నేను చంద్రబాబుకే ఓటేస్తా. దొంగోట అంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో వస్తుంది కదా, అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, మా తెలంగాణ కాబట్టి అక్కడ ఓటు ఇక్కడ ఓటు దొంగోటే అంటారు కదా, అక్కడ ఓటర్ లిస్ట్ లో వస్తే. మీ పేరు? మోనిక. మౌనిక, ఏం చేస్తుంటారు? మెడికల్ కోడింగ్. ఓకే, ఇక్కడ హైదరాబాద్ లో అమీర్పేటలో ప్రతి ఫ్లెక్సీ మీద కూడా 100% ప్లేస్మెంట్ పక్కా ఉంటుందని కూడా చెప్తున్నారు, నమ్ముతున్నారా? యాక్చువల్లీ నా ఒపీనియన్ అయితే అలా ఇవ్వరు. ప్రీవియస్ స్టూడెంట్స్కి ఏమో కానీ మాకైతే ప్రస్తుతానికి ఇది లేదు. అంటే ఇప్పుడు ఎంత కడుతున్నారు మీరు ఫీజు? మీ ఒపీనియన్ నార్మల్గా 30 or 50, 25 మేబీ సంథింగ్ లైక్. మరి ఇక్కడ కడుతున్న దానికి న్యాయం జరుగుతుందంటారా? మీకు కూడా ఫ్యూచర్ లో జాబ్ వచ్చే అవకాశం ఉందా? మన ఓన్ టాలెంట్ బట్టి ఉంటుంది కదా. వాళ్ళు బోర్డు పెడుతున్నారు కదా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాళ్ళు మీకు చెప్తారు 100% ప్లేస్మెంట్ చేస్తామని కూడా వాళ్ళు పక్కన మీకు బలబుద్ధి చెప్తారు. మరి కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ సీనియర్స్ కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా వచ్చిందా? ఉన్నాయి, ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మన టాలెంట్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఇది డబ్బులు ఇచ్చి జాబ్స్ ఇస్తారంటారు, నాకు తెలియదు. నిజమేనా అది? తెలియదండి. ఓకే, ఎప్పుడైనా కట్టారు ఎవరికైనా మీరు? లేదు, ఇప్పటి వరకు అయితే లేదు. మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్? ఓకే, హైదరాబాద్ వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏమైనా రిఫర్ చేయగలుగుతారా? అంటే వాళ్ళు ఈ కోచింగ్ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి మంచిదని. యాక్చువల్లీ నాకే రిఫరెన్స్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అంతే. మీరు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏమో తెలియదండి. తెలియదు, ఇస్తారా? ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే, ఇవ్వాలనుకుంటలేదు అంటే మీకు కూడా నమ్మకం లేదా 100% ప్లేస్మెంట్ మీద? లేదు. ఓకే, నేను నమ్ముతాను. ఇన్స్టిట్యూట్ నంబరా? నమ్ముతాం, టాలెంట్ నంబర్ అంతే. నా పేరు భిక్షపతి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ హైదరాబాద్ లో? నేను 20 years. ఇదే అమీర్పేట చేస్తారు ఎస్ఆర్ నగర్ కాదు కానీ నా మోతీ నగర్ వర్క్ మీద వచ్చిపోతుండా. ఓకే, ఇక్కడ
ఫ్లెక్సీలు మనందరం కూడా చూడొచ్చు. ప్రతి ఫ్లెక్సీ మీద కూడా 100% ప్లేస్మెంట్ పక్కా. ఇవ్వడానికి వీళ్ళెవరు, జాబ్స్ ఇప్పించడానికి వీళ్ళెవరు, వాళ్ళ టాలెంట్ కంపెనీ నచ్చితే జాబ్ ఇస్తారు. కోచింగ్ చేయడం వల్ల ఏమన్నారు? కోచింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను, టాలెంట్ అనేది ఏమో వాళ్ళ వర్త్, కోచింగ్ అనేది పదును, అంటే కత్తి లాంటిది. టాలెంట్ అనేది కత్తి, కోచింగ్ అనేది పదును లాంటిది, అంతే తప్ప కొయ్యడం అనేది మళ్ళీ కత్తే. పదును పెట్టినోడు వచ్చి కొయ్యడు, అర్థమైందిగా. ఓన్లీ వాళ్ళు వీళ్ళని షైన్ చేస్తారు. స్కిల్స్, కోచింగ్ సెంటర్ స్కిల్, ఈ జాబ్ ఇస్తాం అది ఇది అనేది మాత్రము బిజినెస్ అంతే. 100% బిజినెస్ అది. నేను ఇక్కడ పిల్లల్ని చాలా మందిని చూసాను, ఒక్కొక్కరు 25K ఏమో ఇన్స్టిట్యూట్ పే చేస్తున్నారు. క్యాంపస్ సెలక్షన్ లో కూడా ఎలాంటి ఇక్కడికి ఎస్ఆర్ నగర్ సెంటర్ కు రాకుండా, అమీర్పేట సెంటర్ కు రాకుండా క్యాంపస్ సెలక్షన్ లో 15 లక్షలు 20 లక్షలు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ టాలెంటా, కోచింగా? దట్స్ రైట్. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు అది వాళ్ళ టాలెంటే కదా. అంటే ముందు నీలో వర్త్ ఉంటే, బాగా నీలో వర్త్ ఉంటే ఎక్కడైనా గెలవచ్చు నువ్వు. కాకపోతే గెలిచే రూట్లు దొరక్క ఈ గల్లీకి రావాల్సి వస్తుంది. ఆ రూట్ వీళ్ళు చూపిస్తారు. మళ్ళీ రూట్లో నువ్వే పోరాటం చేయాలి, నువ్వే యుద్ధం చేయాలి, నీ కత్తి నువ్వే దుయ్యాలి, నువ్వే గోల్లు కొట్టాలి, అంతే. అది 100%. యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ విషయంలో, మీరు సైన్స్ బోర్డులు చూసో, ఫ్లెక్సీ బోర్డులు చూసో, కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు చూసో, బ్రాండ్ చూసో మీరు మోసపోకండి. నిజంగా మీలో వర్త్ ఉంటే, వాళ్ళు చెప్పింది అర్థమైతే, ఈరోజు మీ చేతిలో యూట్యూబ్ అనే ఆయుధం ఉంది, ప్రతి విషయంలో దొరుకుద్ది. మీరు నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ మీకు పర్ఫెక్ట్. సెల్లులో 90% మంచి ఉంది, 10% చెడు ఉంది. సెల్లులో 90% గూగుల్ సెర్చ్ చేయండి, మీకు తెలియని ప్రతి విషయాన్ని కూడా గూగుల్ మీకు అందిస్తుంది. తల్లి లాంటి గూగుల్ మీకు అందిస్తుంది. గురుగారు, ఇప్పుడు మీరు పెద్దవారు కాబట్టి ఒక మాట అడుగుతున్నా. ఇక్కడ నేను చాలా మందిని అడిగా కూడా, డబ్బులు తీసుకొని నేను జాబ్ ఇప్పిస్తానని చాలా మంది డబ్బులు తీసుకొని, అదంతా ఫేక్. మీరు డబ్బులు ఇచ్చిండ్రు అంటే మీరు అమాయకులు, మీరు పల్లెటూరు వెళ్ళిపోవాల్సిందే. మీరు ఇక్కడ అన్ఫిట్. ఎవడైనా డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తా అంటే మీరు ఇక్కడ పనికిరారు. మీ నాయన దగ్గర రైతుగా మీ నాన్న పనిచేస్తాడు, కూలీగా మీరు పనిచేయాల్సిందే. మీరు ఎందుకంటే మీరు తెలివి తక్కువ వల్ల అనామకులని నేను ఖచ్చితంగా అంటాను. హైదరాబాద్ లో డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తా అన్నోడికి మొగ్గిరు అంటే ముందు మీరు అమాయకులు. బోర్డు అయితే ఉంటుంది 100% బేస్మెంట్ అని, పక్క మీకు జాబ్ వస్తుంది, జాబ్ ఇప్పిస్తామని కూడా. అది మీరు నమ్ముతున్నారా ఒక స్టూడెంట్? నేను అసలు బిలీవ్ అయ్యాడని. ఎందుకన్నా? మనకు కెపాసిటీ ఉంటే వాళ్ళందరూ అవసరం లేదు, మనం ఓన్ గా మనం పోవచ్చు. 100% ప్లేస్మెంట్ అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి అందరు జాబ్స్ రావాలి కదా, ఎందుకు వస్తలేవు మరి? ఇప్పుడు ఒక్కొక్కరు బోర్డు పెట్టి మినిమం 1-2 years అవుతుంది, ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు? అంతే కదా బ్రో, ఎంతమందికి ఇచ్చారు? అది వాళ్ళ నమ్మకం బ్రో, ఒక్క నమ్మకాన్ని మనం ఏమి అనలేం కదా. నమ్మిపోతారు వాళ్ళు. ఒక 2-3 వస్తే ఆ 2-3 చూసి ఇంకో 30 మంది జాయిన్ అవుతారు, అంతే క్యాజువల్. ఇప్పుడు 10 మందిలో ఒక్కరికి రాకుండా అయితే ఉండదు కదా. ఏ కోచింగ్ సెంటర్ అయినా ఒక్కరికి అయితే ఖచ్చితంగా వస్తుంది, చాలా ఒక్కరు. అదొకటి. ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. డబ్బులు ఇస్తే జాబ్లు ఇస్తామని కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ని కూడా అలా రిఫర్ చేస్తున్నారు అంటే. ఏమో బ్రో, నాకైతే ఇంతవరకు నాకైతే ఏ కాల్ రాలేదు అసలు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే మేబీ కావచ్చు, తెలియదు మనకు కూడా. ఎవరు లేరు, ఎవరు చేస్తలేరు, ఎవరు చదువుతలేరు ఇన్స్టిట్యూట్ లో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు కదా. మరి వీళ్ళు ఒపీనియన్ ప్రకారంగా నిజంగానే ఇక్కడ అమీర్పేటలో కోచింగ్ చేస్తే జాబ్స్ అన్నీ వస్తాయా? నేను చెప్తున్నా కదా బ్రో, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా అలా 100 మంది 60 మంది 70 మంది ఉంటారు ఒక్కొక్క దాంట్లో. అందులో ఒక్కరికి ఇద్దరు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి లేదు అని అంటలేను, కానీ అందులో కొందరు మంచి వాళ్ళకు కొందరు ఉంటారు కదా. మిగతా 70-86 మంది వాళ్ళు మంచి వాళ్ళు అంటలేదు నేను, వాళ్ళ కొంచెం ఉంటది అంటలేదు, కానీ వాళ్ళకి ఎంతో కొంత బెటర్ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ముందు వస్తుంది, వాళ్ళు కొంత తర్వాత వస్తుంది, అంతే తేడా. బ్రో 1000 మందిలో ఒక్కరు సక్సెస్ అయితే ఒక్కనే చూపిస్తారు, మిగతా వాళ్ళని చూపించారు. ఆ ఒక్క సక్సెస్ పట్టుకొని మిగతా వాళ్ళందరూ పోవాల్సిందే, అంతే. మీరు ఇప్పుడు చాలా పెద్దవారు, చాలా తెలివైన వారిలాగా ఉన్నారు. మరి వచ్చే స్టూడెంట్స్ కి వీళ్ళందరూ కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి? బ్రో వాళ్ళ ఇష్టం అది, నేను ఒకరికి సలహా అయ్యా, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏముంటుందో నాకు తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నా ఓన్గా నేను ప్రిపేర్ అవుతాను. మీరు ఎప్పుడు కొడతారన్న జాబ్? నాకు జాబ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు. అది నా ప్రొఫెషన్, నాకు కావాలి, నాకు డాక్టరేట్ అనేది కావాలి. ఎవరికైనా సర్నేమ్ అని ఉంటుంది, కానీ సర్నేమ్ పక్కపండి కావాల్సిన డాక్టరేట్ నాకు అది కావాలి, అందుకే నేను చేస్తున్నా. పిహెచ్డి నాకు కావాలి. జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వరు? నో జాబ్. ఓకే, ఎందుకని? బాగుందా డబ్బులు?
డబ్బులు ఉన్నాయని కాదు, జాబ్ అవసరం లేదు నాకు. మా విలేజ్ లో ఎట్లయినా బతకగలుగుతా. ఎలా నాకు ఉంది? అది- పొలం ఉందన్న ఒక 50 ఎకరాలు నేను చెప్తున్నాను బ్రో, అసెట్ల మీద అవసరం లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను బతకగలుగుతా బ్రతుకుతారు. అంతే. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. హాయ్, హాయ్, మీ పేరు? రుత్విక. Okay, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తా. జాబ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఈ అమీర్పేటలో హైదరాబాద్లో చాలా మంది డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని చాలా మంది మాట్లాడుతున్నారు. అలా చాలా మంది కూడా డబ్బులు కూడా పే చేస్తున్నారు. నిజమేనా? యా, పే చేస్తున్నారు చాలా మంది. మోస్ట్లీ అవే రిఫరెన్సెస్, లైక్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడమే ఎక్కువ. దానివల్లనే జాబ్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్స్ ఇలా వెళ్ళి జాబ్స్ కష్టం, చాలా రేర్. ఓకే, ఇప్పుడు మీరు అన్న బ్యాక్ డోర్ అంటే డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కోవడమా? ఇస్తారా నిజంగా? ఇస్తారు, 3 months చూస్తారు, తర్వాత క్విట్ చేసేస్తారు. మరి అలా Job. పరిస్థితి ఏంటి? ఇంకేం లేదు, మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకోవడమే. డబ్బులు అయితే రావు. డబ్బులు అయితే రావు. ఓకే, అంటే నేను విన్నా ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో మీ ముందే ఒక అమ్మాయి వెళ్ళింది, ఏకంగా 1.5 lakh 3 lakhs కానీ ఖర్చు పెట్టిందంటే జాబ్ కోసం. ఇలా స్విచ్ ఆఫ్ వచ్చింది. పక్కా అది. ఎంత మనం డబ్బులు పెట్టెళ్ళినా కంపల్సరీ స్విచ్ చేస్తారు మనం. 3 months. మీరు ఏమైనా పెట్టారా? లేదు, అది నేనేం చేయలేదు. నాకు అసలు ఆ రూట్ లేదు. నేను గవర్నమెంట్ సెక్టర్ ప్రిపేర్ అవుతాను. ఓకే, గవర్నమెంట్. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మీరు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? బీటెక్ చేసే వాళ్ళకైతే లైక్ 3rd year నుంచే వాళ్ళు ఇంటర్న్షిప్ తీసుకొని జాయిన్ అయితే బెటర్ అని నా ఇంటెన్షన్. అప్పటి నుంచే వాళ్ళు కోర్స్ స్టార్ట్ చేయడం కానీ అలా అయితే దే విల్ గెట్ ఏ జాబ్ సూన్ అని. కానీ డైరెక్ట్ వెళ్తే జాబ్స్ కష్టం. డైరెక్ట్ గా అసలు రిఫరెన్స్ తోనే ఉన్నాయి మోస్ట్లీ జాబ్స్. డైరెక్ట్ గా అసలు రేర్ ఉన్నాయి కూడా. కాలింగ్స్ లైక్ బీపీఓ ఇవే ఉన్నాయి, టెలికాలింగ్. ఈ జాబ్స్ తప్పించి ఏం లేవు. మళ్ళీ నేషనల్ కాలింగ్, ఇంటర్నేషనల్ కాలింగ్స్ ఇవే ఉన్నాయి. ఇంకా స్కిల్స్ ఈ జావా ఇవి ఐటీ అయితే అస్సలు రేర్. అదొకటి. ఇప్పుడు చూస్తుంటే పబ్లిక్ అందరికి కూడా మెయిన్ గా ఇక్కడ కోచింగ్ సెంటర్ కి చాలా మంది వస్తున్నారు కదా, పైథాన్ అని ఇంకా చాలా కోచింగ్స్ అయితే ఉన్నాయి. మరి ఇవి తీసుకోవడం వల్ల జాబ్స్ వస్తాయా? వస్తాయి, ఇంకా ఎవరికి ఒక్కరికి లక్ ఉంటే, స్కిల్ ఉంటే. మీరు ఈ బోర్డ్స్ అన్ని కూడా చూస్తే ప్రతి దాని మీద కూడా 100% ప్లేస్మెంట్ అన్నది పిన్ చేసి పెడుతున్నారు. అది ఎంతవరకు నిజం? వస్తాయంటారా జాబ్స్? నో వే, నో, అస్సలు రావు. 100% దాంట్లో అసలు మనకి సబ్జెక్ట్ కూడా అంత ఉండదు. నేను చూసిన అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు చెప్పింది వాళ్ళంటే ఎక్కడో లైక్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎక్కడో దూరం ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో చెప్తారు. సో అవి అర్థం కావు. మళ్ళీ సబ్జెక్ట్ డెప్త్ గా కూడా చెప్తారు, ఏదో పైన పైన చెప్పేస్తారు, మీరు నేర్చుకోండి, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. డబ్బులు వస్తాయా? ఏదైనా డబ్బులు బిజినెస్. ఓకే, మరి ఓకే, మీరు జాబే కదా ఇప్పుడు చేస్తున్నారు, మంత్లీ ఎంత? యూ గెట్ 30. ఓకే, మరి ఇప్పుడున్న స్టూడెంట్స్ కి నాకు బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయింది, మీరు నాకు ఇచ్చే సజెషన్? ఐ థింక్ బెటర్ టు గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అవి ప్రిపేర్ అయితే అంటే అవి కూడా లక్కే. గట్టిగా ఒక 8-20 ఏజ్ వచ్చే వరకు డిగ్రీ అయిపోతుంది ఆల్మోస్ట్. డిగ్రీ నుంచి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్కి ప్రిపేర్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. సెంట్రల్ బెటర్, ఎందుకంటే సెంట్రల్లో మనకి ఎవ్రీ ఇయర్ పక్కా జాబ్స్ ఇస్తూనే ఉంటారు, 2 times ఇస్తారు ప్రైజ్. సో ఆ రూట్ అంటే మోస్ట్లీ అందరికి అదే ఇంట్రెస్ట్ ఉండదు, ఐటీఏ ఉంటుంది. కానీ అది నా ఒపీనియన్. ఐటీ జాబ్ బెటరా, గవర్నమెంట్ జాబ్ బెటరా? గవర్నమెంట్ ఎంతైనా సెక్యూర్ ఉండదు అన్నిటికీ. కానీ గవర్నమెంట్ వాళ్ళకి జాబ్ సంపాదించడం అంటే చాలా కష్టం. 5 members కి వస్తుంది, కానీ అందరికీ రాదు. ఐటీ కూడా అట్లా అయిపోయింది కదా ఇప్పుడు. అప్పుడు ఉన్నంత ఐటీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఐటీ కూడా అంత ఏం లేదు. ఇప్పుడు మేము చదువుకుందో కానీ చేసే జాబ్స్ ఒకటి. ఐటీ కూడా ఏమంత లేదు. ఐటీలో కూడా తక్కువ, ఎవరో రేర్ గా రిఫరెన్సెస్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అది కూడా సీనియర్స్ కి, లైక్ ఇంత 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయి. మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ళ పరిస్థితి రిఫరెన్సెస్ తో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అంతే. ఓకే, మరి మీరు ఎవరైనా రిఫర్ చేయదలుచుకున్నారా? నా జాబ్ కి రిఫర్ చేసి నేను చేసా. నా దాంట్లో ఒక 3 members కి చేసా. అది కూడా రిఫరెన్సెస్ వల్లనే వచ్చింది వాళ్ళకు. మరి మీకు? నాకు కూడా రిఫరెన్స్ షూర్, రిఫరెన్స్ వల్లే వచ్చింది నాకు కూడా. ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్ వల్ల రిఫరెన్స్ వల్ల వచ్చింది. డబ్బులు ఏమైనా కట్టారా? లేదు, ఇదేం చిన్న జాబ్స్ లేదు, చిన్న జాబ్స్ ఏముంటాయి. ఓకే, మరి ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? 2 years. 2 years అవుతుంది. మరి ఏమైనా మిస్ అయిన ఫీల్ ఏమైనా వస్తుందా ఫ్యామిలీని? ఎట్లయినా మిస్ అవుతాం. అక్కడెక్కడో ఉండి ఇక్కడ ఏదో చదవడానికి జాబులు చేస్తున్నాం కదా అనిపిస్తుంది. వి విల్ మిస్ దెమ్. ఓకే, 1 word లో రానున్న ఫ్యూచర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ వచ్చే వాళ్ళకి?
హార్డ్ వర్క్. ఈ కొంచెం సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెట్టేసి హార్డ్ వర్క్ గట్టిగా ఒక 6 months హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.